వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో తమ్నైల్లో చూసేసారు కదా, ఇవాళ సప్త శనివారాల వ్రతం 3వ వారం చేసుకోబోతున్నాను. అది కూడా మా శ్రీవారితో కలిసి చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 2 వీక్స్ అయితే నేను ఒక్కదాన్నే చేశాను. మా ఆయన ఊళ్ళో లేరనమాట. అప్పుడు ఇద్దరు కలిసి చేయాలి అని ఏం పర్టికులర్గా లేదు, ఒకరైనా కూడా చేసుకోవచ్చు. ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట నాకు. సో వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 2 వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 3rd వీక్ అయితే చేసుకోబోతున్నాను. అది కూడా మా ఆయనతో చేస్తున్నాను కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మార్నింగే లేచి ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులు, గడపలకి బొట్లు పెట్టడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవన్నీ ప్రతి వీక్ షేర్ చేయడం ఎందుకు అని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు నేను. సో ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామి వారికి నైవేద్యాలు ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. సో 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసి పెడదాము అనుకున్నాను ఈ వీక్ నేను. అందుకే ఇంకా ప్రసాదానికి కావాల్సినవి, పూజకు కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ 2 వీక్స్ చేశాను కదా, ఆ వీడియోస్ పెట్టగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా చాలా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అనమాట. లాస్ట్ వీడియోలో నేను ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ చెప్పాను, బట్ అయినా కూడా చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ప్రతి దాని గురించి. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా కొన్ని డౌట్స్ క్లియర్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను. నాకు కూడా అంత పర్టికులర్గా తెలీదు. నేను కూడా చాలా చాలా అన్ని వెతికి తెలుసుకొని మరీ చేసుకుంటూ ఉన్నాను. బట్ చిన్న మిస్టేక్స్ అవ్వడం కామన్ అన్నమాట. అన్నీ కరెక్ట్గా చేయాలి అని ఏం లేదు. మనకి తెలిసినట్టు మనస్ఫూర్తిగా ఆ స్వామిని నమ్మి పూజ చేసుకుంటే చాలు అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానన్నమాట. సో చిన్న మిస్టేక్స్ జరిగితే అవి పక్కన వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోవడము, వీడియోస్ చూసి తెలుసుకోవడము, అలా ప్రతి ఒక్కటి నేను కూడా ఆ మిస్టేక్స్ అన్నిటినీ నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం నేనైతే ఏ మిస్టేక్ చేయకుండానే పూజలు చేసుకుంటూ వస్తున్నాను. బట్ చిన్న మిస్టేక్స్ అనేవి కామన్ కాబట్టి ఒకవేళ మీరు చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ జరిగాయి అనుకుంటే వాటిని మరీ ఎక్కువ హార్ట్కి తీసేసుకోకుండా నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోండి చాలు. సో నాకు కామెంట్స్లో వచ్చిన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎక్కువ మంది అవే అడుగుతూ ఉంటారు. అలాంటి కామెంట్స్కి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో చాలా మంది అడిగేది ఏంటి అంటే, మార్నింగే చేసుకోవాలా ఈ వ్రతం, ఈవినింగ్ చేసుకోకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా ఏం లేదు, మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మార్నింగ్ టైం లేని వాళ్ళు, లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా, తర్వాత పిల్లలు ఉండేవాళ్ళు, అసలు వీలవ్వదు అలా అనుకునే వాళ్ళు ఈవినింగ్ కూడా మనం ఈ వ్రతం చేసుకోవచ్చు. అండ్ ఈ వ్రతం పెళ్ళైన వాళ్ళే చేయాలా, అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చేయాలా, ఫ్యామిలీ మొత్తం చేయాలా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అలా ఏం లేదు, పెళ్ళి అవ్వని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంట ఈ వ్రతం. నేను క్లియర్గా తెలుసుకొనే చెప్తున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చేయడానికి చాలా మందికి కుదరకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 వీక్స్ నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి చేయలేదు, నేను ఒక్కదాన్ని వ్రతం చేశాను. సో అలా ఒకరైనా చేసుకోవచ్చు. లేదు ఇద్దరికి వీలవుతుంది అంటే ఇద్దరు చేసుకుంటే కూడా చాలా మంచిది. ఫ్యామిలీ అందరికీ వీలయ్యి అందరూ ఫ్రీగా ఉండి అందరూ కలిసి చేసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ మొత్తం వ్రతంలో కూర్చుంటే కూడా చాలా చాలా మంచిది. నెక్స్ట్ పిండి దీపాల గురించి అడుగుతూ ఉన్నారు. వీటిని పిండి దీపాలు అనడం కంటే కూడా చలివిడి దీపాలు అనొచ్చు. ఎందుకు అంటే ఇందులో మనం బియ్యం పిండితో పాటు కొంచెం బెల్లం, బనానా, మిల్క్, నెయ్యి ఇవన్నీ యాడ్ చేస్తూ చేస్తాం కాబట్టి వాటిని చలివిడి దీపాలు అంటారు. ఇలానే చేయాలా, నార్మల్గా ఉత్త పిండి దీపాలు చేసుకోకూడదా అని కూడా అడిగారనమాట. సో ఎవరికి వీలుంటే అలా, ఎవరికి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే చలివిడి దీపాలు ప్రిపేర్ చేసి పెడుతున్నాను స్వామివారికి. అండ్ ప్రతి వీక్ 7 దీపాలు పెట్టాలా, 7 దీపాలు ఖచ్చితంగా పెట్టాలా అని చెప్పి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అది పర్టికులర్గా ప్రతి వీక్ 7 పెట్టాలి అని ఏం లేదు. ఒక్క పిండి దీపం పెట్టి అయినా మనం పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ 7 వీక్స్ వచ్చేసరికి 7 దీపాలు అవుతాయి కదా, అలా కూడా చేస్తూ ఉంటారంట కొంతమంది. నేనైతే ఫస్ట్ వీక్ నుండి
7 వీక్స్ అండ్ వడ్డీ కాసులు వాడు కాబట్టి 8th వీక్ కూడా చేయాలి అనుకుంటున్నాను. సో 8 వీక్స్ కూడా 7 పిండి దీపాలు పెట్టి చేయాలి అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను ప్రతి వీక్ 7 దీపాలు పెట్టి చేస్తూ ఉన్నాను. అలా లేదు అనుకుంటే కూడా ఒక్క దీపం పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ నైవేద్యాల విషయానికి వస్తే అవి కూడా 7 పెట్టాలా, తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా మనం 7 పెట్టాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలా ఏం లేదు, అందరికీ వీలవ్వదు కదా 7 నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టడం, 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ పెట్టడం, 7 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టడం, ఇవి అందరికీ వీలవ్వవు. స్వామివారికి ఒక చిన్న బెల్లపు ముక్క పెట్టి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినా కూడా ఆనందంగా స్వీకరిస్తారు. పెద్ద పెద్ద హడావిడిగా 7 అన్ని చేయాలి అని అస్సలు ఏం లేదు. నాకు ఓపిక ఉంది అండ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ వీక్ మాత్రమే 7 నైవేద్యాలు చేసి పెడుతున్నాను. ప్రతి వీక్ కూడా ఎక్కువే చేస్తున్నాను, బట్ 5, 7 ఇలా చేస్తున్నాను. అలా వీలవ్వని వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక టైప్ ఆఫ్ నైవేద్యం చేసి కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఎవరి స్తోమతకి తగినట్టు వాళ్ళు, ఎవరి ఓపికకు తగినట్టు, ఎవరి ఇంట్రెస్ట్కి తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నాకు ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ఓపికగా చేసుకుంటాను కాబట్టి 3rd వీక్ నేను 7 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు చేస్తున్నాను. నెక్స్ట్ పూజకి ఏమేమి కావాలి అనేవి కూడా నేను 1 by 1 అన్ని చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా పీఠం రెడీ చేసుకుంటున్నాను స్వామివారికి. దేవుడి రూమ్లో ప్లేస్ ఉంటే దేవుడి రూమ్లోనే అయినా చేసుకోవచ్చు. మాకు దేవుడి రూమ్లో అంత ఎక్కువ ప్లేస్ లేదు అండ్ నేను మా ఆయన కూర్చొని పూజ చేసుకోవాలి ప్రశాంతంగా అనుకుంటున్నాం కాబట్టి నేను పక్కన పీఠం రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఒక బ్యాక్ డ్రాప్ వేసుకొని కింద కూడా ఒక మంచి క్లాత్ పెట్టేసుకొని దాని మీద పీటలు వేసి పీటల మీద కూడా ఒక బ్లౌజ్ పీస్ పర్చేసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ కూడా ఖచ్చితంగా ఎల్లోదే వేయాలా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. కరెక్ట్గా ఎల్లోదే వేయాలి, పర్ఫెక్ట్గా అదే ఉండాలి అని ఏం లేదు. మనకి నచ్చిన కలర్ మనం వేసుకోవచ్చు, బట్ ఎల్లో వేసుకుంటే స్వామివారికి ఇష్టం కాబట్టి మంచిది అని చెప్తూ ఉంటారు. అలా బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహం పటం పెట్టే ముందు కింద కొన్ని బియ్యం వేసి ఆ తర్వాత స్వామివారి పటం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పూలమాల అండ్ స్వామివారికి ఇష్టమైన తులసి మాల కూడా వేసేసాను. అండ్ మనం వ్రతంలో యూజ్ చేసే దీపాలు కానివ్వండి, స్వామివారి ఫోటో కానివ్వండి, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటే మంచిది. టైం లేని వాళ్ళు ముందు రోజైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వామివారి ఫోటో పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత ఒక ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టి నెక్స్ట్ కలశం పెట్టడానికి బియ్యం కూడా వేసుకున్నాను. అండ్ కలశంలో వాటర్, తర్వాత పసుపు కుంకుమ, అక్షింతలు ఇవన్నీ యాడ్ చేసుకొని తమలపాకులు ఆరెల్స్ మామిడాకులు పెట్టుకొని కలశం పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ వీక్ కొత్త కలశం పెట్టుకోవాలా లేకపోతే అదే కలశంని మనం ఎవ్రీ వీక్ యూజ్ చేయవచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎవ్రీ వీక్ కొత్త కలశం పెట్టుకుంటే మంచిది. అదే కలశంని మనం 8 వీక్స్ 7 వీక్స్ యూజ్ చేయాలంటే కుదరదు కదా, మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి వీక్ మనం కంటిన్యూగా అస్సలు చేయలేం కాబట్టి ఎవ్రీ వీక్ మనం కొత్త కలశం పెట్టుకోవాలి. అండ్ కలశంలో పెట్టుకున్న కొబ్బరికాయని ఏం చేయాలి అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మనం ఇంట్లో నార్మల్గా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రైడేస్ కానివ్వండి, ట్యూస్డేస్, మండేస్, ఎప్పుడైనా పర్లేదు వీక్లో, అప్పుడు మనం దేవుడికి ఆ కొబ్బరికాయని కొట్టేసి అందరికీ ప్రసాదంగా పంచొచ్చు. లేదు అంటే మనం ఇంట్లో ఏదైనా వంట చేసుకుంటాం కదా, అందులో యూజ్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకోవచ్చు. అండ్ కలశం గురించి ఇంకొక డౌట్ ఏంటి అంటే ఎప్పుడు కదిలించాలి, ఎప్పుడు మనం అవన్నీ తీసేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేనైతే సాటర్డే మార్నింగ్ పూజ చేసుకుంటాను. ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత కలశంని రైట్ సైడ్కి కదిలిస్తానన్నమాట. అదన్నీ అలా కదిలించేసిన తర్వాత అక్కడ పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేస్తాను. ఎందుకు అంటే ఒక డే మొత్తం స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అది చూసుకున్నప్పుడల్లా కూడా మనకి ఎంత పాజిటివ్ వైబ్, ఇంట్లో అంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా. అందుకే నేను సాటర్డే మొత్తం అలానే ఉంచేసి నెక్స్ట్ డే సండే మార్నింగ్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను. అండ్ కలశంకి కూడా మనం ఎల్లో కలర్ బ్లౌజే యూజ్ చేయాలా లేకపోతే రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేయాలా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. అలా పర్టికులర్గా అవే యూజ్ చేయాలని ఏం లేదు, బట్ ఎల్లో కలర్ స్వామివారికి ఇష్టం కాబట్టి అవి యూజ్ చేస్తే మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ అలా కలశంకి పెట్టిన బ్లౌజ్ని ఏం చేయాలి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఆ బ్లౌజెస్ అన్నిటినీ మనం 7 వీక్స్ అలానే పెట్టుకొని ఎవరికైనా తాంబూలంగా ఇవ్వచ్చు. ఇప్పట్లో అలాంటి బ్లౌజెస్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు,
అలా తీసుకోరేమో అని మొహమాటంగా ఫీల్ అయ్యేవాళ్ళు స్వామివారి ఫొటోస్ తుడుచుకోవడానికి కానీ లేదంటే స్వామివారి పటాల కింద వేసుకోవడానికి కానీ మనం రెగ్యులర్గా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అలా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం. నేనైతే ప్రస్తుతానికి ఆ బ్లౌజెస్ అన్నీ అలానే కలెక్ట్ చేసి పెడుతూ ఉన్నాను. సో 8th వీక్కి చూడాలి మరి ఎవరికైనా తాంబూలంగా ఇస్తానో లేకపోతే ఇలా స్వామివారి కోసమే యూజ్ చేస్తాను. ఇంకా ఏమీ జరగలేదన్నమాట, ఇంకా నేనేది డిసైడ్ అవ్వలేదు. అండ్ పూజలో కూడా స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో నేనైతే స్వామివారి ఫోటోని లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను కాబట్టి పర్టికులర్గా అమ్మవారిని సపరేట్గా అయితే పెట్టలేదు నేను. ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహాన్ని అండ్ విష్ణు స్వరూపమైన చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టుకున్నాను పూజలో నేను. నెక్స్ట్ ఇంకా పిండి దీపాల కోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. దీపాలు పెట్టే ముందు కూడా మనం బియ్యంని పోసుకొని ఆ తర్వాత తమలపాకులన్నీ పెట్టుకొని 7 పిండి దీపాలు పెట్టుకుంటున్నాను నేను. అందరూ ఇలానే చేయాలి అని ఏం లేదు. నేను ప్రతి వీక్ 7 దీపాలు పెడుతున్నాను కాబట్టి ఇలా 7 తమలపాకులు పెట్టేసి తమలపాకుల్లో పసుపు కుంకుమ కూడా యాడ్ చేసి ఆ తర్వాత పిండి దీపాలని పెట్టుకుంటున్నాను నేను. ఇలా తమలపాకుల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలు తీసుకొని వాటిలో మనం పిండి దీపాలు పెట్టుకొని కూడా వెలిగించవచ్చు. నేను ప్రతి వీక్ ఇలానే చేయాలి అనుకున్నాను కాబట్టి దీన్నే ఫాలో అవుతూ ఉన్నాను. అండ్ మీతో ఇంకొకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ పూజ కూడా స్వామివారి అనుగ్రహం లేకుండా అస్సలు చేయలేం మనం. నేను ఎప్పుడు ఏప్రిల్లో అనుకున్నాను అనమాట ఈ పూజ చేయాలి అని చెప్పేసి, బట్ ఫైనలీ ఇప్పుడు కుదిరింది నాకు. అది పోస్ట్పోన్ అవుతూనే ఉండింది. అందుకే అంటారు అనుకుంటాను, స్వామి అనుగ్రహం లేకుండా మనం తిరుమలకైనా వెళ్ళలేం, ఇలాంటి వ్రతాలు పూజలు అయినా చేయలేము అని చెప్పేసి. సో ఏదైతే అది అయ్యింది, ఖచ్చితంగా స్టార్ట్ చేసేయాలి అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఇలా స్టార్ట్ చేశానన్నమాట. అలా పూజ చేసుకున్న ప్రతి వీక్ ఎంత పాజిటివ్గా ఉంటుందో తెలుసా ఇంట్లో కూడా. అండ్ ఈ పిండి దీపాలు చేసుకోవడం చాలా మందికి రాదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనం చేసుకున్న పిండిని 7 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సో దట్ మనకి ఈక్వల్గా వస్తాయన్నమాట దీపాలన్నీ కూడా. ఇలా చేత్తో అయినా చేసేసుకోవచ్చు, లేదు అంటే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో కొంచెం రౌండ్గా పొడి పిండి చల్లేసుకొని ఈ పిండిని మొత్తం స్టఫ్ చేసి దాన్ని రిమూవ్ చేసుకుంటే కూడా మనకి పిండి దీపాలు అనేవి ఈవెన్గా వస్తాయి. సో ఫస్ట్ నేను అలా చేశాను, బట్ మళ్ళీ మీకు ఒకసారి వీడియోలో చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా గ్లాస్లో చేసి మరీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనం పొడి పిండిని గ్లాస్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి అవి ఈజీగా రిమూవ్ అవ్వవన్నమాట. మిడిల్లో మనం ఆయిల్ అండ్ ఒత్తులు వేసుకోవడానికి ఇలా ఒక హోల్ చేసుకోవాలి కదా, దానికి ఏదైనా స్టిక్ కానివ్వండి లేదంటే హ్యాండ్తో కానివ్వండి. నేనైతే చపాతీ కర్ర తీసుకొని దాంతో అలా మిడిల్లో హోల్ లాగా పెట్టేసుకున్నాను. సో దట్ అన్ని ఈవెన్గా ఉంటాయి, దీపాలన్నీ కూడా బాగా వెలుగుతాయి అని చెప్పేసి. ఇలా దీపాలన్నీ చేసుకున్న తర్వాత వాటికి ఇలా 3 నామాలు పెట్టేసుకుంటున్నాను. చాలా మంది ఈ 3 నామాలు పెట్టడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. అండ్ కొందరైతే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా పెడుతూ ఉన్నారు. నాకెందుకో వాటితో పెట్టడం కంటే కూడా ఇలా మనం చేత్తో మనకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా చేత్తో పెడితే బాగుంటుంది అనిపించింది ఆ వీడియోస్లో అంతా చూసినప్పుడు. సో అందుకే నేను ఇంకా చేత్తోనే అన్ని పెట్టేసి రెడీ చేసుకున్నాను. ఇంకా అప్పటికి మా ఆయన కూడా వచ్చేసారనమాట, ప్రతిదీ హెల్ప్ చేస్తాడు. ఇలా ఇద్దరు కలిసి చేసుకుంటే వర్క్ కూడా తొందరగా అయిపోతుంది అండ్ స్వామివారి అనుగ్రహం కూడా ఇద్దరికి ఉంటుంది. చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. పూజ చేస్తున్నాము, ఇంకా పూజకు కావాల్సినవన్నీ స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పటి నుండి కూడా మైండ్ మొత్తం ఒక డివైన్ వైబ్తో నిండిపోతుంది. సో మా ఆయనకు కూడా చెప్పానన్నమాట, నువ్వు కూడా ప్రతిదీ హెల్ప్ చేయని. ఒకవేళ నేను చెప్పకపోయినా ఖచ్చితంగా చేస్తాడు, కానీ ప్రతి దాంట్లో మా ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేశాను నేను. అండ్ పిండి దీపాల విషయానికి వస్తే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కంటిన్యూగా వెలుగుతూనే ఉండాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా మంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వెలగాలి అంటే అది కుదరని పని అన్నమాట. పూజ మొత్తం అయిపోయేదాకా వెలిగితే చాలు. సో నేనైతే మార్నింగ్ వెలిగిస్తాను కాబట్టి పూజ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెలిగేలాగా చూసుకుంటాను. మధ్యలో అంతా కూడా ఆయిల్ యాడ్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ చాలా మంది పూజ మిడిల్లో వెలిగిస్తారనమాట దీపాలని. నేనైతే పూజ స్టార్టింగ్ నుండి దీపాలు వెలుగుతూ ఉంటే బాగుంటుంది, కలగా ఉంటుంది అని చెప్పేసి పూజ స్టార్ట్ చేసే ముందే దీపాలన్నిటిని వెలిగించేసుకుంటాను. పిండి ప్రమిదలు అయితే పూజ అయిపోయేదాకా ఉంచుకుంటాను, ఈవినింగ్ మళ్ళీ ఏమి వెలిగించను.
అండ్ ఇక్కడ పెడుతున్నాను కదా నార్మల్ దీపాలు, ఆ దీపాలు అయితే ఈవినింగ్ పూజ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయ్యేదాకా కూడా అవి వెలిగేలాగా చూసుకుంటాను. ఆయిల్ ఫిల్ చేసుకుంటూ ఉంటాను అండ్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను దీపం కొండెక్కకుండా. సో అవైతే నేను ఈవినింగ్ వరకు ఖచ్చితంగా పెట్టుకుంటాను. పిండి దీపాలు అయితే పూజ అయిపోయిన ఒక 1 అవర్ వరకు ఉండేలాగా చూసుకుంటాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఈ పిండి ప్రమిదల్ని ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో ఆవులకైనా పెట్టేయచ్చు, లేదంటే యానిమల్స్ ఏవైనా పర్లేదు యానిమల్స్కి పెట్టేయచ్చు. లేదు మాకు అలా వీలవ్వదు అంటే ఎక్కడైనా నది, తర్వాత వాటర్ ఫ్లో అయ్యే చోటు ఉంటుంది కదా, ఆ వాటర్లో మనం యాడ్ చేసుకోవచ్చు. పిండి ప్రమిదలనే కాదు, దేవుడికి పెట్టినవి ఏవైనా కానీ పూలు, తులసి మాల, అవి ఏవైనా కూడా మనం ఎవరు తొక్కని ప్లేస్లో, చెట్లులో కానివ్వండి, లేదంటే ఇలా వాటర్ ఫ్లో అయ్యే ప్లేసెస్లో మనం వేసుకోవాలి. మనం దేవుడికి యూజ్ చేసాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాటిని వేయడానికి వీల్లేదు. నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ అన్ని రెడీ చేసుకొని, తర్వాత పూలన్నీ పెట్టుకొని, స్వామివారి కోసం ముందు రోజే వెళ్ళి ఒక పెద్ద తోటలో ఆ పూలన్నీ కోసుకొచ్చి నా చేతులతో ఆ మాల రెడీ చేసి వేశాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా. నాకు ఇలా దేవుళ్ళకి అలంకరణ చేయడం, డెకార్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఆ కళగా కనిపించాలి, అందంగా కనిపించాలి స్వామివారు అని అనుకుంటూ ఉంటాను నేను. సో నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇలానే చేయాలి అని ఏం లేదు. మీరు సింపుల్గా స్వామివారి విగ్రహం పెట్టుకొని, తులసి మాల పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా చేయడం ఇష్టం కాబట్టి అందంగా అలంకరించుకొని ప్రతిదీ నీట్గా పెట్టుకొని చేసుకోవాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నాను. అండ్ అంతేకాకుండా నేను కూడా రెడీ అయిపోయి చేస్తున్నాను అనమాట. కొంతమంది నైట్ డ్రెస్సెస్లోని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ మనం కూడా మంచిగా రెడీ అయి చేస్తే అది కూడా బాగుంటుంది, కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది అని నా ఫీలింగ్. మెయిన్గా పూజలో గణపతిని ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పసుపు గణపతిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆరెల్స్ మీ ఇంట్లో చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు కానివ్వండి, అలాంటివి ఏవైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు మీరు పూజలో. సో ఎన్ని విగ్రహాలు ఉన్నా కూడా పసుపు ముద్ద వినాయకుడు చాలా శ్రేష్టం అని అంటూ ఉంటారు కదా. సో అందుకే నేను పసుపు ముద్ద వినాయకుడిని చేసుకొని పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసే ముందు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని స్వామికి దండం పెట్టుకోవాలన్నమాట, మొక్కుకోవాలన్నమాట. ఈ పూజ మొత్తం మంచిగా ఏ విఘ్నాలు లేకుండా జరిగేలాగా చూడు స్వామి, నా కోరికని స్వామివారికి చేరేలాగా చేయి స్వామి అని చెప్పేసి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం మనం స్టార్ట్ చేస్తాము. కాబట్టి పూజలో ఖచ్చితంగా పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముడుపు ఎలా కట్టుకోవాలి అండ్ ముడుపు ఖచ్చితంగా కట్టుకోవాలా అని చెప్పి నేనైతే ఫస్ట్ వీకే ముడుపుని కట్టేసి ఆ ముడుపుని 7 వీక్స్ పెట్టాలి అనుకుంటున్నాను. అండ్ ముడుపు కట్టేటప్పుడు కూడా మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరికని స్వామి దగ్గర ముడుపు రూపంలో పెట్టి మా కోరిక తీరిన వెంటనే ఆ ముడుపుని మనం హుండీలో, అంటే తిరుమల హుండీలో వేస్తాము అని మొక్కుకోవాలి. అండ్ మనం ఏదైతే కోరిక కోరుకున్నామో లైక్ హౌస్ కానివ్వండి, ఫినాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైతే కోరుకున్నామో అలా ఒక రూపు ఉంటుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ కట్టుకోవాలి అనుకొని ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి, ఒక చిన్న హౌస్ విగ్రహం తీసుకొని అందులో వేసి ముడుపు కట్టాలి అని చెప్పి చాలామంది చెప్పారు. బట్ నేనైతే అలా ఏం కట్టలేదు. మనసులో నా కోరిక కోరుకొని అండ్ వైట్ కలర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి మొత్తం పసుపు పూసేసి అందులో పసుపు కుంకుమ యాడ్ చేసి ఆ తర్వాత కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, 11 రూపీస్, 101 రూపీస్, ఇలా మనకు నచ్చినంత పెట్టుకోవాలి. సో నేనైతే అలా చేశాను. బట్ చాలామంది ఏం చెప్పారు అంటే వీడియోస్లో, అప్పుడు నాకు తెలీదు, తర్వాత నేను చూస్తే ఇలా చేశారనమాట కొంతమంది. క్లాత్కి పసుపు పూసేసి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు, కర్పూరం, 7 ఇలాచి అండ్ ఆకులు వక్కలు, ఆ తర్వాత ఎండు ఖర్జూరాలు, ఆ తర్వాత కాయిన్స్ అన్నమాట. ఇలా కట్టారు కొంతమంది ముడుపు. అండ్ మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక రూపు కూడా అందులో యాడ్ చేసి పెట్టారు. నాకు తెలియదు కాబట్టి నేను ముందు నుంచి, అంటే మాకు తిరుమల అమావాస్య పండుగ ఉండేది ఇంట్లో, పుట్టింట్లో. సో అక్కడ ఎలా ముడుపు కట్టేవాళ్ళో దాన్ని నేను ఫాలో అయిపోయాను. సో పర్టికులర్గా ఇలానే చేయాలని ఏం లేదు. మనం మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని ముడుపు కడితే కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను విన్నానమాట.
అందుకే ఇంకా ఏం టెన్షన్ పడకుండా ముడుపు కట్టేశాను కదా అని చెప్పేసి ఆ ముడుపునే ఎవ్రీ వీక్ పూజలో పెట్టుకుంటున్నాను. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ముడుపు పెట్టేస్తున్నాను పూజ రూమ్లో. సో పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన ఇంట్లో దేవుడి రూమ్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఇంకా ఇక్కడ స్వామివారి దగ్గర దీపాలు వెలిగించేసి పూజ స్టార్ట్ చేసుకోవాలి. వెంకటేశ్వర వ్రతకల్పము. శ్రీ గణపతి ధ్యానం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురవే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రయంబకే త్రయం యుగం స్మరామి. నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఫస్ట్ మనం వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. వ్రతం మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా చేయాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి మంత్రాలతో సహా మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. సో వాటిని ఫాలో అయిపోతూ మనం చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనకి గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లోనే కూడా కానివ్వండి, పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఉంటుంది. నేనైతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోతూ చేస్తూ ఉన్నాను. ఇంకా 4th వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా నేను పెడతాను. 4th వీక్ ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేనట్టు అలా ఉండింది కాబట్టి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని ఆ వీడియోలో ఎలా చేశారో దాన్ని ఫాలో అయిపోయాను. అలా వీడియోస్ వద్దు, మంత్రాలు మొత్తం మనమే చదివి మొత్తం అంతా మనమే చేసుకోవాలి అనుకుంటే కూడా గూగుల్లో జస్ట్ మనం సప్త శనివారాల వ్రతం పీడిఎఫ్ అని కొడితే కూడా గూగుల్లో మనకి చాలా పీడిఎఫ్స్ వస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా అందులో ఉన్నవి మనం ఫాలో అయిపోవచ్చు. ఆర్ ఎల్స్ చదవలేని వాళ్ళు, అంత ఓపిక లేని వాళ్ళు, ఫాస్ట్గా అయిపోవాలి అనుకునే వాళ్ళు అయితే యూట్యూబ్ వీడియోస్ పెట్టేసుకొని మనం వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోతూ పూజ చేసుకోవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అదో నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యం గణపతి పూజ కరిష్యామి. పంతులు గారు ఉంటేనే మనం ఈ పూజ చేసుకోవాలి, వ్రతం చేసుకోవాలి అని ఏం లేదు. ఒకవేళ అలా చేసుకునే వాళ్ళు కూడా అలా పిలిపించుకొని పంతులు గారిని పిలిపించుకొని చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, వాళ్ళు చెప్పే టైమింగ్స్ అన్నీ ఫాలో అయిపోయి దానికి తగినట్టు మనం చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఏం లేదు, మేమే చదువుకొని చేసుకుంటామంటే మనకి నచ్చిన టైంలో అన్నీ రెడీ చేసుకొని హడావిడి లేకుండా నిదానంగా చేసుకోవచ్చు. సో నేనైతే అలానే ఫాలో అవుతున్నాను. సో నాకు చదవడం వచ్చు, మొత్తం అంతా ఫాలో అవుతాను అండ్ ఓపిక ఉంది అనుకున్నాను కాబట్టి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని నిదానంగా ఒక్కొక్కటి ప్రతిదీ చదువుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. మనం పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం, నైవేద్యాలు చేసుకోవడం, పీఠం వేసుకోవడం ఇవన్నీ తప్పించి వ్రతం మాత్రమే కంప్లీట్ చేయడానికి, ఆ మంత్రాలన్నీ చదివి వ్రతం మొత్తం పూర్తి చేయడానికి ఆల్మోస్ట్ మనకి ఖచ్చితంగా ఒక 1 hour అయితే టైం పడుతుంది. చాలా ఓపికగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. భుజగశయనం పద్మనామం సురేశం విశ్వాకారం గగనసృదృశం మేఘవర్ణం శుభార్జం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భువభయహారం సర్వలోకైకనాథం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సో పీడిఎఫ్ చదివి చేసుకునే వాళ్ళైతే కొంచెం ఓపికగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి కాబట్టి కొంచెం బాగా నోరు తిరగాలి మనకు ఆ మంత్రాలన్నీ పలకడానికి. ఫస్ట్ వీక్ అయితే కొంచెం తడబడుతూ చేశాను. సెకండ్ వీక్కి కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా థర్డ్ వీక్కి మొత్తం నాకు ఓకేగా చేసుకున్నాను అనమాట. పర్లేదు అనిపించింది. హృదయం పూజయామి.
ఓం పారిశుద్ధాత్మనే నమః స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. ఓం పుణ్యఫల శ్రవణ కీర్తాయ నమః శ్రోతే పూజయామి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం ఆమనాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం గజద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీ వత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరం జ్యోతిష్యే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యదావేంద్రాయ నమః. చూడు, నువ్వు కూడా చూడు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పించి నీళ్ళు. సో పూజ మధ్యలో ఇలా ప్రదక్షిణలు చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాల్సి ఉంటుంది. అబ్బాయిలు అయితే మొత్తం సాష్టాంగ నమస్కారం చేస్తారు, అమ్మాయిలు అలా చేయకూడదు కాబట్టి నార్మల్గా నేను నమస్కరించుకున్నాను. ఇంకా మా విద్యాకి ఇలాంటి పూజలు అన్నీ కొత్త కాబట్టి బ్రదర్స్ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. సో విద్యాకి కొంచెం మొహమాటం, సిగ్గు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మెల్లమెల్లగా పూజలు అన్నీ చేసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ఇంకా సాగర్ నవ్విస్తూ ఉన్నాడు అనమాట విద్యాని. సో దాన్ని మళ్ళీ తప్పుగా అనుకోకండి. సో మేమైతే ఇంకా ప్రదక్షిణలు చేసేసి మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంక ఇక్కడ చందు అండ్ సాగర్ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. గోవింద 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 గోవింద. మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము సమాప్తము. ఎంత ఆనందంగా చేస్తాను ఇప్పుడు. పట్టుకోవచ్చు. కరెంట్ విరగట్లేదన్నా అమ్మ. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి హారతి కూడా ఇచ్చేసాం. కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి ఇంట్లో పవర్ కట్ అయిందనమాట. ఆ చీకట్లో స్వామివారిని చూస్తుంటే ఎంత హ్యాపీగా, ఎంత కలగా అనిపించిందో. నార్మల్గా మనం తిరుమలలో కూడా స్వామివారిని చీకట్లోనే చూస్తాం కదా, ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు ఎందుకో సడన్గా. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పసుపు కుంకుమ కూడా తీసుకోవాలి మనం.
ఆ తర్వాత ఇంకా విద్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. సో మెయిన్ గా ఇలాంటి పూజలు, వ్రతాలు, హోమాలు ఏం చేసినా కూడా హస్బెండ్ దగ్గర మనం ఖచ్చితంగా అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. అండ్ పూజ అయిపోయిన తర్వాత కూడా హస్బెండ్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ నేను ఫాలో అవుతాను. అవన్నీ కూడా ఇప్పట్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ నేనైతే వాటిని పర్టికులర్గా చాలా ఫాలో అవుతానన్నమాట. చాలా హార్ట్ కి తీసుకుంటాను అలాంటివన్నీ కూడా. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో తెలుసా. మొత్తం పాజిటివ్ వైబ్స్ తో ఉంటుంది ఆ రోజు మొత్తం ఇల్లంతా కూడా. సో నేను ఇంకా రెడీ చేసిన ప్రసాదాలన్నీ కూడా నైబర్స్ కి అలా ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. సో అలా కాకపోయినా కూడా ఒక అతిథిని ఎవరినైనా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి అంటూ ఉంటారు. అలా వీలవ్వని వాళ్ళు ఇలా ప్రసాదాలు కూడా ఇవ్వచ్చు. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా 3rd వీక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారి పూజ చాలా బాగా జరిగింది. అండ్ చీకట్లో స్వామిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా అనిపించింది. లైక్ తిరుమలలో ఫీల్ అవుతామే, ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు. సో మీకు ఎలా అనిపించిందో కూడా ఈ పూజ మొత్తం నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీక్ పూజ ఎలా జరిగిందో కూడా దగ్గరలోనే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.